హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మనం చాలా నెలల తర్వాత ఒక వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాం. కాకపోతే ఈసారి ఫుల్ జోష్తో స్టార్ట్ చేస్తున్నాం. దానికి కారణం కూడా మీరే. సో మన ఛానల్ ఈ రోజుతో 29,000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసేసింది అండ్ ఇది నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయనకి నేను ఎంత రుణపడి ఉంటానో ఈ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యే ప్రతిసారి ఆయనకి నేను ఒక ధన్యవాదాలు చెప్పినట్లే అనుకుంటున్నాను. సో ప్రస్తుతం టైం 4:30 కావస్తుంది అండ్ నేను నా ఫ్రెండ్ ఒకరు సాయి అని చెప్పి ఇద్దరం అయితే బయలుదేరాం. అండ్ మనం ఈ డ్రైవ్ అయితే మన రబ్బర్ బైక్ మీద చేయట్లేదు. నా హిమాలయన్ కొంచెం చైన్ స్ప్రాకెట్ ఇష్యూ ఉంది. సో దానివల్ల మా వాడి బండిలోనే మనం వెళ్తున్నాం. సో మీరు ఇచ్చిన ఫుల్ జోస్తేనే మనం ఈరోజు అయితే మనం దగ్గరలో చిక్బల్లాపూర్ అనే ఊర్లో ఉన్న ఆదియోగి కొత్త ఆశ్రమం ఒకటి కడుతున్నారు సద్గురు గారు. సో మన కోయంబత్తూరులో ఉన్నట్టుగానే అక్కడ మనం ఒక పెద్ద ఆదియోగి స్టాచ్యూని అయితే అక్కడ ప్రతిష్ఠించారు ఆల్రెడీ. సో మనం ఈరోజు అయితే దాన్ని చూడడానికైతే వెళ్తున్నాం. ప్రస్తుతం మేము బెంగళూరు హులిమావు అనే ఏరియా నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి మాకు అది ఒక 78 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ మా వాడికి ఇక్కడ నుంచి సందుబొందులంతా బాగా తెలుసంట. అందువల్ల వాడు బెంగళూరు దాటే వరకు కొంచెం వాడు డ్రైవ్ చేస్తానని చెప్పాడు. సో వాడు డ్రైవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం హైవేకి వెళ్ళిన తర్వాత మనం అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం బైక్ని. అండ్ బెంగళూరులో ఎవరైనా ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మీకు తెలిసిందే కదా బెంగళూరు ట్రాఫిక్ గురించి. అందుకనే మేము ఇంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరాల్సి వచ్చింది. అలాగే ఈ బెంగళూరు కొంచెం సిటీ దాటేస్తే మనకి హైవేనే వస్తుంది, సింగిల్ వేనే కాబట్టి మొత్తం ఒక 50 కిలోమీటర్స్ ఇంకా వన్ వేనే కాబట్టి నో ఇష్యూస్, సూపర్ రోడ్ అంట. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరు నుంచి అయితే కొంచెం బయటపడదాం త్వరగా. రైట్ సైడ్ మీకు కనపడుతుందా, దూరంగా సన్ రైజ్ అయితే అవుతుంది. అండ్ నా కళ్ళతో నేను చూస్తే రెడ్డిష్ కలర్లో సూపర్గా ఉంది. కానీ కెమెరాలో ఎలా పడుతుందో ఏమో మరి, ఎందుకంటే లాంగ్ షాట్ కాబట్టి దీన్ని జూమ్ చేసిన పిక్సెల్ పగులుతుంది. దీనికి జూమ్ ఆప్షన్ లేదు కాబట్టి. అండ్ మేము బ్రిడ్జ్ మీద ఉన్నాము, బండి ఆపేదానికి కూడా లేదు. అందువల్ల ఇలాగే చూసి ఆనందించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు వెళుతున్న ఆదియోగి స్టాచ్యూ గురించి తీసుకుంటే ఇది ఒక 112 అడుగుల ఎత్తుగల ఆదియోగి, అంటే ఈశ్వరుని యొక్క తిరునామ పెట్టుకున్న ఈశ్వరుడు యొక్క స్టాచ్యూ అన్నమాట. సో ఇది జనవరి 15, 2023 దీన్ని అయితే ఓపెన్ చేశారు. అండ్ ఈ విగ్రహంతో పాటు ఇంకొక 8 నవగ్రహాల టెంపుల్స్ కూడా అక్కడ రెడీ అవుతున్నాయి. అండ్ ఇంకా ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది. కాకపోతే ప్రస్తుతానికి ఆ 112 అడుగుల విగ్రహం అయితే విజిట్ చేయడానికి అయితే అలో చేస్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడికైతే వెళ్తున్నాం. ప్రస్తుతం మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గర ఉన్నాం. అండ్ ఒక చిన్న టీ బ్రేక్ తర్వాత మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ ఈ ఎయిర్పోర్ట్ రోడ్డు కొంచెం దాటిన తర్వాత ఒక గేట్ వస్తుంది. అది దాటుకున్న తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మనకి చిక్బల్లాపూర్ వెళ్ళే దారి వస్తుంది. మన గబ్బర్ని తోలి ఈ బైక్ హ్యాండిల్ పట్టుకుంటే ఇదేదో చిన్న పిల్లని పట్టుకున్నట్టు ఉంది. సో మెయిన్ రోడ్ హైవే నుంచి లెఫ్ట్ తీసుకొని మనమైతే చిక్బల్లాపూర్ నంది హిల్స్కి వెళ్ళే దారికి అయితే మనం స్టార్ట్ అయ్యాం. అండ్ ఈ దారిలో నుండానే నంది హిల్స్ కూడా వెళ్తారు. అండ్ ఒక జంక్షన్ టీ జంక్షన్ అంటూ వస్తుంది. కొంచెం ముందుకు పోతే అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే నంది హిల్స్ వెళ్తాం. అలాగే రైట్ తీసుకుంటే చిక్బల్లాపూర్ వెళ్తాం. ఈ నంది హిల్స్కి వెళ్ళే దారి అయితే సూపర్గా ఉంటుంది. అందువల్ల ఈ రూట్ చూస్ చేసుకున్నాం. అలాగే మనం హైవే నుంచి నేరుగా వెళ్తే కూడా మనం చిక్బల్లాపూర్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఆదియోగి స్టాచ్యూ అన్నది చిక్బల్లాపూర్లోనే కాదు, చిక్బల్లాపూర్ నుంచి ఇంకొక 5-10 కిలోమీటర్స్ తర్వాత మనం ఇంకొక లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ ఉంటుందన్నమాట ఆదియోగి ఆశ్రమం. సో ఎదురుగా చూసారా, ఆ కనిపించేదే నంది హిల్స్. అది మేఘాలతో సూపర్గా ఉంటుందంతా. ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనం ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం. ప్రస్తుతానికి మనం అనుకునేది ఆదియోగి ఆశ్రమం కాబట్టి మనం డైరెక్ట్గా ఆశ్రమానికే వెళ్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ సూర్యోదయం టైంలో చూస్తే ఆ సూర్యుడి కిరణాలు ఆయన మీద పడుతుంటే భలే ఉంటుందంట చూడడానికి. కాబట్టి అది చూద్దామనేసి మనం డైరెక్ట్గా అయితే ఆదియోగి ఆశ్రమానికి అయితే వెళ్తున్నాం. దారి పొడవునా ఇలా సైక్లింగ్ చేసే వాళ్ళు అయితే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. మేబీ సాటర్డేస్ కాబట్టి వీళ్ళు కూడా నంది హిల్స్కే వెళ్తున్నారు అనుకుంటున్నాను ట్రెక్కింగ్ కోసం.
మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అదే సద్గురు ఆశ్రమానికి వెళ్ళేదానికి దారి. అండ్ మీరు చూడొచ్చు ఆ దారి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఫైనలీ మనం ఆదియోగి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొక 1 కిలోమీటర్లో మనకైతే దూరంగా కనిపిస్తుంది కదా ఆదియోగి స్టాచ్యూ, అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మంచి వ్యూ ఉంది కాబట్టి ఇక్కడ ఆపాలని అనుకున్నాం, కానీ ఇక్కడ మీరు చూడొచ్చు బోర్డు కూడా పెట్టారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫస్ట్ వ్యూ మీకు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ బండ్లు ఆపకూడదు అండ్ పార్క్ చేయకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడ బోర్డు అయితే పెట్టున్నారు. కాసేపు అక్కడ ఫోటోషూట్ అంతా జరిగిన తర్వాత మళ్ళీ ముందుకైతే బయలుదేరాం. ఈశ్వరుడు తను ఉన్నానన్నది చిన్న చిన్న వాటితో కూడా మనకి అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటాడు. ఈ ఆదియోగి ఆశ్రమానికి ముందు రావడానికి మేము ముందు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మాకు కొంచెం డిసప్పాయింట్గా ఉండిందనమాట. మా దగ్గర డ్రోన్ ఉంది కానీ డ్రోన్ నేను తెచ్చుకోలేదు. సో అది మిస్ అయింది. అది ఉంటే ఆ ఆదియోగి స్టాచ్యూని సూపర్గా తీసి ఉండొచ్చు అని అనుకుంటూ డిసప్పాయింట్తో ఉన్నాం. మేము ఇక్కడ వచ్చి చూసేటప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నాం, డ్రోన్ ఉంటే సూపర్గా ఉంటున్నా అనేసి. సో ఆ ఈశ్వరుడు మాకేం చేసేటంటే, సో ఇంకొక బ్యాచ్ వచ్చారనమాట, కర్ణాటక బ్యాచ్. వాళ్ళ దగ్గర ఏంటంటే డ్రోన్ ఉంది, మెమరీ కార్డ్ లేదనమాట. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు. నేను అక్కడ షూట్ చేస్తుంటే యాక్షన్ కెమెరాతో చూసి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు, బ్రదర్ ఇలాగ మెమరీ కార్డ్ మర్చిపోయాము, మీరు మెమరీ కార్డ్ ఇస్తారా, డ్రోన్ షూట్ చేసి ఇస్తాము, అలాగే మీరు ఫుటేజ్ కావాలంటే కూడా మీరు వాడుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తేనే మాకు అందరికీ సర్ప్రైజ్. మేము అలా అనుకుంటున్నాము, ఇలాగ మనకి వచ్చి చూపించాడు దేవుడు తాను ఉన్నాడని అనుకుని హ్యాపీ బ్రదర్ నో ప్రాబ్లం అంటూ ఇచ్చి మళ్ళీ మేము ఆ ఫుటేజ్ తీసుకున్నాం. అదే మీరు ఇప్పుడు చూడబోయేది. సో అలా కాసేపు ఆశ్రమంలో గడిపిన తర్వాత మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ మీకు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి, చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ టిఫిన్స్ అవి కూడా దొరుకుతాయి. సో మేము బయలుదేరేటప్పుడే ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇంకా టైం ఉంది కాబట్టి మేమైతే వెళ్ళే దారిలో తిందామని చెప్పేసి బయలుదేరిపోయాం. అండ్ మీకు డ్రోన్ విజువల్స్ చూశారు కదా, సో మీకు ఎలా అనిపించింది ఏంటి, మొత్తం వ్లాగ్ ఎలా అనిపించింది ఏంది అన్నది కమెంట్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఇన్ అనదర్ బ్లాగ్.